బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ తన కుమారుడు రాజీవ్ కోడలు మేఘన విషయంలో పరిణామాలపై స్పందించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేశారని, రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన కోడలు మేఘనను కూతురిలా చూసుకున్నామని, తన కుటుంబ విషయాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలోనే ఉందని, అందుకే తాను కొన్ని అంశాలపై స్పందించడం లేదన్నారు. తన కుటుంబంపై మేఘన ఇచ్చిన ఫిర్యాదులో మత మార్పిడి అంశాలను ప్రస్తావించిందని, తన భార్య బైబిల్ చదివితే తప్ప యేసుక్రీస్తు బోధనలు వినడం తప్ప అంటూ జోగి రమేష్ ప్రశ్నించారు. నెల రోజులుగా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నన్ను అభిమానించి ప్రేమించే వ్యక్తులు కానీ, ప్రజలు కానీ, వాళ్ళు పడినా, నేను పడినా, నా కుటుంబం పడినా మానసిక క్షోభ. ఆ క్షోభకి కారణాలు మానవ సమాజంలో మనందరం కూడా బాధ్యత గల వ్యక్తులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవ్వచ్చు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల్ని బాగా చూసుకోవటం, పెంచటం, చదివించటం, ఆ తర్వాత వారికి చక్కగా ఘనంగా పెళ్లి చేయటం అనేది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో భాగంగానే ఒక బాధ్యత గల కుటుంబానికి సంబంధించి బాధ్యత గల వ్యక్తిగా తల్లిదండ్రులుగా ఘనంగా వివాహం జరిపించడం. ఆ క్రమంలో మన బాధ్యత, తల్లిదండ్రులుగా బాధ్యత, కుమారుడికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటాడు, అందరం బాగుంటాం అని అందరూ కూడా, అన్ని కుటుంబాలు కూడా భావించేది. ఈ క్రమంలో నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయటం, ఘనంగా జరిపించడం, దానికి అందరిని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? ఈ రోజు వరకైనా సరే, ఎప్పటి వరకైనా సరే కలిసి ఉండాలనే కోరుకుంటారు తప్ప ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా తల్లిదండ్రులు చేయరని నేనైతే నమ్ముతాను. అదేవిధంగా మేము భావించాం. వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా అదేవిధంగా చేసాం. ఈ క్రమంలో వారి మనస్పర్ధలు, వారి మధ్య పొరపక్షాలు పెరగటం, తద్వారా రాజీవ్ 8/2/2026 8వ తారీఖు 6వ నెల 2026 డైవర్షన్ పిటిషన్ అంటే విడాకుల కోసం ఆయన 8/6వ నెల, దయచేసి మీడియా మిత్రులు దీన్ని గమనించమని చెప్పేసి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా తెలియజెప్పమని చెప్పేసి మాత్రం కోరుతాం. 8వ నెల 6వ నెల 8వ తారీఖున డైవర్షన్ పిటిషన్ రాజీవ్ ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఈ దరిమిల 24వ తారీఖు 7వ నెల 2026 మా కుటుంబం మీద మేఘన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి దీన్ని గమనించమని చెప్పేసి మాత్రమే కోరుతా ఉన్నాం. అయినా సరే రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. ఎక్కడా ఏ పొరపక్షాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. రాజీవ్ మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉంటే ఉండవచ్చు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కూతురులాగా నేను కానీ, నా భార్య